4 రోజుల కిందటి వరకు ఆయన ఓ నియోజకవర్గానికి ఎంపీ మాత్రమే. కానీ ఇప్పుడు దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పదవితో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి. యూపీని చక్కబెట్టడం అంటే మామూలు విషయం కాదు. అందుకే రాష్ట్రాన్ని సంస్కరించే పనిని సూపర్ ఫాస్ట్ గా మొదలుపెట్టారు యోగి ఆదిత్యనాథ్. ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడ్డ యోగి ఆదిత్యనాథ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఫార్ములాను ప్రాక్టికల్ గా నిజం చేసి చూపించే పని మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే తన ప్రాధాన్యతలు ఏంటో వివరించిన యోగి ఆపరేషన్ యూపీ షురూ అంటున్నారు. పాలనపై తన ముద్ర ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు. సంస్కరణలను స్పీడ్ గా అమలు చేస్తున్నారు. పాలనలో పారదర్శకత కోసం 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులంతా ఆస్తులను ప్రకటించాలని ఇప్పటికే ఆదేశించారు. మంత్రులకు కూడా అదే చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచే దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయాన్ని పరిశీలించిన యోగి ఆదిత్యనాథ్ పరిశుభ్రత విషయంలో అధికారులకు క్లాస్ తీసుకున్నారు. పాన్ మసాలా, గుట్కా, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆదేశాలిచ్చారు. ఇక యూటీజింగ్ కు కళ్లెం వేసేందుకు కూడా యోగి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. యాంటీ రోమియో స్క్వాడ్లను రంగంలోకి దించారు. గోవధ, గోవుల స్మగ్లింగ్ ను అరికట్టడాన్ని టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నారు యోగి. కబేళాలను మూసివేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. గోవుల అక్రమ తరలింపును పూర్తిగా నిషేధించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్రమ కబేళాలను, కబేళా యంత్రాలను పూర్తిగా నిషేధిస్తామంటూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన ఆయన విమర్శకుల ఆరోపణలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల నుంచి యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు మొదలయ్యాయి. 24న పూర్వాంచల్లో జరిగే విధ్వంసాన్ని దమ్ముంటే అడ్డుకోవాలంటూ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు దీనిపై విచారణ మొదలుపెట్టారు.